గుంటూరు ఎల్ఈఎం స్టేట్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థన. రోడ్డు మీద నుంచి ఒక నరహంతకుడు వెళ్తా ఉన్నాడు. మంచిగా వినండి. ఆ గ్రౌండ్ మధ్యరాత్రి ఆ బలమైన ప్రార్థనలు ఆరాధన జరుగుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు రోడ్డు మీద ఉన్న ఆ నరహంతకుడిని పేరు పెట్టి పిలిచినాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొంచెం ఎంకరేజ్ చేయండి పరిశుద్ధాత్మని ప్లీజ్. మదన్ మదన్ అని పేరు పెట్టి పిలిచినాడు. పిలవగానే అక్కడనే కుప్పకూలిపోయినాడు. ఇదిగో వీళ్ళే దైవజనులు, గుంటూరు దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఆ వ్యక్తిని స్టేజ్ మీదకి తీసుకొని వచ్చినారు. వాళ్ళే సజీవ సాక్షి. ఆ వ్యక్తి ఎందుకు నన్ను ఇక్కడికి తెచ్చినారు? నేను హంతకుడను, ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపిన వ్యక్తిని నన్నెందుకు ఈ పవిత్రమైన స్థలంలో తెచ్చి పడేసిండ్రు అని ఏడుస్తున్నాడు. నువ్వేనా మదన్ అంటే నేనే మదన్ని, నువ్వేనా హంతకుడు అంటే నేనే ఆ నరహంతకుడిని, కానీ నేను దేవుని బిడ్డగా ఉండటానికి అర్హుడని కాదని ఏడుస్తున్నాడు. అప్పుడు నేను అన్నా, ఎంతోమంది స్నేహితులతో స్నేహం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు మదన్, నీకు ఒక మంచి స్నేహితుడు పరిచయం కాబోతున్నాడు. గట్టిగా వద్దు సార్, స్నేహితులతో వద్దు సార్, వద్దు సార్, నా జీవితం పాడైపోయింది సార్. లేదు లేదు, అందరి స్నేహితుల్లాగా కాదు, ఈ స్నేహితుడు నీకోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఎవరు సార్ ఆ స్నేహితుడు? ఆయననే నీ పేరుని, నీ చరిత్రను మార్చే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన అన్నమాట ఇదే గ్రౌండ్లో, అదే స్థలంలో ఇమాన్యుయల్ అనే అయ్యగారిని కొడవళ్లతో చంపిన వ్యక్తిని. ఏం దేవుడండి! ఇదే గ్రౌండ్ లో లూథరన్ అయ్యగారిని, సార్ అదే స్పాట్, సార్ అదే స్పాట్, కొడవళ్లతో వచ్చిందాం. తాను రాగానే వద్దురా, నన్ను చంపొద్దురా అంటే మొదటిసారి బాధ అనిపించి వెళ్ళిపోయినాం సార్ మేము. కానీ ఆ మత్తులో మరలా 2 రోజుల తర్వాత వచ్చినాం. మరలా ఆ యొక్క నిలువుటంగి వేసుకొని ఇమాన్యుయల్ అయ్యగారు వస్తుంటే మరలా కొడవళ్లతో వెళ్ళినాం. మరలా ఏడుస్తుంటే నిర్దాక్షిణ్యం నరికి పడేసినాం. నిర్దాక్షిణ్యం సార్, అదే సార్, ఆ పోల్ దగ్గర నేను నరికినాం సార్. నేనెందుకు సార్? ఏసైకి లేదు, నువ్వు కావాలి ఏసై, నువ్వు కావాలి ఏసై, ఎస్ నువ్వు కావాలి ఏసై. అందుకనే ఆయన యేసయ్య ప్రేమ గల్లవాడు. ఆయనని చంపిన రోజు రాగానే నేను మొత్తం నా కాళ్ళు చేతులు పనిచేయవు సార్. ఎందుకో ఎప్పుడు ప్రతి సంవత్సరం నా భార్య నన్ను విడిచిపెట్టి మచిలీపట్నం వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయింది, ఒంటరిని పిచ్చోన్లాగా తిరుగుతుండే సార్ రోడ్డు. నేనెందుకు సార్ ఏసైకి అంటే, అన్నా నువ్వే ఏసై కావాలా, సౌలా సౌలా నువ్వే నాకు కావాలా. ఆ రాత్రి యేసయ్యను ఆయనకు పరిచయం చేసిన.
యేసయ్యని పరిచయం చేసినాడు, తన చరిత్ర మార్చినాడు దేవుడు. చప్పట్లు కొట్టాలా? ఇదే బెల్లంపల్లిలో అదే మందిరంలో నేను ఆయనకు బాప్తిజం ఇచ్చినాను. చప్పట్లు కొడదాం. పేరు స్థిరపరచువాడైనా, బలపరచువాడైనా, ఇంకేం చేయవాడు రియల్లీ. ఆ యవనస్తుడు ఎవరు రాసినాడు? మే గాడ్ బ్లెస్ హిమ్. స్థిరపరచువాడు, చేయి పైకెత్తి చెప్పండి. కథ మొత్తం మార్చగలడట. ఎందుకు వచ్చినావు ఇక్కడికంటే నీ కథ మొత్తం మార్చబోతున్నాడు. చేతులు పైకెత్తి చెప్పట్లా. చరిత్ర మార్చబోతున్నాడు ఈ రాత్రి. నీ చరిత్రను తిరిగి రాయబోతున్నాడు రాయసయ్య. అందుకనే ఈ ప్రార్థన కాలం ఊపిరి ఉన్నవారు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఇదే బెల్లంపల్లిలో నక్సలైట్స్ అటాక్ చేసినప్పుడు బెల్లంపల్లి పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయిన వ్యక్తిని నేను. గర్ల్స్ హై స్కూల్ ఆపోజిట్ అంబేద్కర్ కాలనీలో కొట్టి మరలా చంపాలని ప్రయత్నిస్తూ తిరుగుతున్నప్పుడు బెల్లంపల్లి పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయిన వ్యక్తే. హైదరాబాద్లో పార్కులలో, బస్టాండ్లలో అంటుకున్న వ్యక్తి. కానీ ఏ పట్టణంలో వెలివేయబడ్డానో, ఏ పట్టణం నుంచి శత్రువుల చేత తరిమివేయబడ్డానో, అదే పట్టణంలో చరిత్రలు తిరగరాసిన దేవుడే నా యేసుక్రీస్తు ప్రభు. చేతుల పైకెత్తి చెప్పట్లు. ఈ రాత్రి ప్రార్థన కాలం. ఎందుకంటే నువ్వు ఆస్ట్రేలియా నుంచి రావచ్చు, ముంబై నుంచి రావచ్చు, బెంగళూరు నుంచి రావచ్చు, కేరళ నుంచి రావచ్చు, అస్సాం నుంచి రావచ్చు, భూపాల్ నుంచి రావచ్చు, మధ్యప్రదేశ్ నుంచి రావచ్చు. ఎక్కడ నుంచి ఇక్కడికి అడుగు పెట్టినా నువ్వు ఎందుకు వచ్చినావంటే నువ్వు ప్రార్థన కాలంలో ఉన్నావు. నీ పేరుని దేవుడు మార్చబోతున్నాడు, నీ చరిత్రను మార్చబోతున్నాడు, నీ రూపురేఖలను మార్చడానికే ఈ సభ, ఈ సభ, ఈ సభ. స్థిరపరచువాడము, బలపరచువాడము, పడిపోయిన చోటే నిలబెట్టువాడము, ఘనపరచువాడము, హెచ్చించువాడము, మా పక్షము నిలచి జయమిచ్చువాడము. స్థిరపరచువాడము, బలపరచువాడము, పడిపోయిన చోటే నిలబెట్టువాడము, ఘనపరచువాడము, హెచ్చించువాడము, మా పక్షము నిలచి